చారీ 111 వెన్నెల కిషోర్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక మనిషి షాపింగ్ మాల్లోకి వచ్చి డామ్ అని పేలిపోతాడు. పేలిపోయే ముందు అతని మొహం అంతా ఎర్రగా అయిపోతుంది, బాడీ అంతా ఎర్రగా అయిపోతుంది. లోపల ఏదో మింగేసి బాంబ్ బ్లాస్ట్ అయిపోయినట్టు పేలిపోతాడు. అక్కడ ఉన్న చుట్టుపక్కల కొంతమంది చనిపోతారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎవ్వరూ లేకపోతే చారీ 111ని దించుతారు. ఈ చారీ 111 ఏ పని సరిగ్గా చేయకుండా బాగా సాగదీసి టైం వేస్ట్ చేసే రకం. సినిమా కూడా అలాగే ఉంటుంది. ఒక్కొక్క సీన్ని అనవసరమైన డైలాగులు ఇరికించి బాగా సాగదీసి మెంటల్ తెప్పిస్తూ ఉంటారు దర్శకులు. పోనీ లైన్స్ ఏమన్నా నవ్వుగా ఉన్నాయంటే ఒక్క డైలాగ్ కూడా నవ్వు తెప్పించదు. కొంతలో కొంత హీరోయిన్ ఎక్స్పోజింగ్ మాత్రమే ఈ సినిమాని కూర్చోబెడుతుంది. ఒక్కొక్క సీన్ని 20 నిమిషాలు సాగదీసినట్లు బోర్గా సాగుతుంది. సినిమాని మరీ ఇల్లాజికల్గా తీయడం చాలా తప్పు. ఈ సినిమాలో హీరో ప్రవర్తన బట్టి చూస్తే అతనికి కనీసం కిల్లీ షాప్లో కూడా పనివ్వరు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏజెంట్ని చేశారంటే మళ్ళీ రుద్ర నేత్ర అనే ఏజెన్సీ చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. హీరోయిన్ పాత్ర మురళీ శర్మ పాత్ర మాత్రమే కొంచెం డీసెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. అవి కూడా కొంచెం ఓవర్ చేస్తూ ఉంటాయి. పక్కనున్న ఏజెంట్ టూ మచ్గా బిహేవ్ చేస్తుంటే అతన్ని కనీసం వారించడం కూడా చేయడు. అతను చేసిన పనులన్నీ అయిపోయిన తర్వాత కామ్గా బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటాను అన్నట్లు మురళీ శర్మ ప్రవర్తించడం విచారకరం. ఇక బ్రహ్మాజీ పాత్ర అయితే పరమ ఓవర్ యాక్షన్లా అనిపిస్తుంది. ఉన్న 2 సీన్లు లాజిక్లెస్గా ఉంటాయి. హీరో ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి పక్కన సెక్యూరిటీ గార్డు ఉంటాడో లేదో కూడా తెలియదు. అలాంటి ఇళ్లలోకి వెళ్ళిపోయి స్విమ్మింగ్ పూల్లో దూకేసి అక్కడి నుంచి డ్రెస్సులు మార్చుకొని చక్కగా అరెస్ట్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. ఇలాంటి పిచ్చి సన్నివేశాలు రాసుకొని ఈ సినిమాని మరింత బోర్గా చేసింది దర్శకుడు. వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య కలిసి అక్కడక్కడ చిన్న నవ్వు పండించారు అంతే. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ లో స్టాండర్డ్స్లో ఉన్నాయి. ఈ సినిమాని చూసి టైం వేస్ట్ చేసుకోకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?